హాయ్ అండి. నేను మా బాబు మా అమ్మగారు ఆ కొట్టుకు వెళ్ళమని చెప్పాం కదండి. ఆ కొట్టుకు వెళ్ళిన తర్వాత ఇలా ఆకంతా కొట్టేసి బేరన్ ఎక్కడుంటే అక్కడికి ఆకులు పట్టుకెళ్ళాలని చెప్పాను. అయితే బేరన్ దగ్గరికి వెళ్ళాక మరి ఏం చేస్తారో ఈ వీడియోలో అయితే చూద్దాము. చూసి మాకేంటి లాభం అనుకోవద్దు. ఒక మనిషి కష్టం ఎలా ఉంటుందో అనేది తెలియని వాళ్ళ కోసం చూపించడం కోసమే ఈ వీడియో. ఎండల వల్ల ఆకైతే తిరగబడిపోయిందండి. అందుకే చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నా కానీ దూసేస్తున్నాము. మామూలుగా అయితే ఇది 5-6 కొట్లు కొట్టిన తర్వాత దూస్తారు, కానీ చెట్టు పైనుంచి కింద వరకు పండిపోయిందండి. దీన్నే తిరగబడిపోవడం అంటారు. అందుకని ఇంకా పైనుంచి కిందకు దూసేస్తున్నాము. పొగాకు ట్రాక్టర్తో బేరన్ దగ్గరికి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత కొస అయితే ఇప్పింది లేదు, ఇప్పుకోవాలి అనేసి అంటే అందరూ కలిసి ఇలా కొసిప్పుతున్నారు. ఇలా కొసిప్పిన తర్వాత మొత్తం ఈ రాట్నాలకు చుట్టేసేసి ముక్కల కింద కట్ చేస్తారండి. అప్పుడు ఆకు కడతారు. చూడండి సరదాగా పాటలు పెట్టుకుని అయితే మరి మన వాళ్ళు పురుకోసలు అయితే ఇప్పుతున్నారు. ఈ పచ్చాకొట్టు 4 రోజులు 20 మంది కలిసి ఒక కుటుంబం లాగా పని చేసుకుంటూ వెళ్తారండి. ఎలాంటి గొడవలు ఆడుకోరు. కష్ట నష్టాలు సుఖ సంతోషాలు అన్నీ పంచుకుంటారు. అసలు ఇక్కడ కూర్చుని పని చేయడం అనేది మర్చిపోయి నవ్వుతూ సరదాగా పని చేసేస్తారు. ఎంత పని చేసినా అలసట అనిపించదు. ఎందుకంటే 20 మంది ఒక చోటే ఉండి పని చేస్తారు కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 10 మంది ఇప్పుతుంటే 10 మంది ఇప్పిన తాళ్ళని ఒక అతను ఇలా గుర్రాలకి చుడుతున్నాడు. ఇలా చుట్టడం ద్వారా సమానంగా వెళ్తాయండి. పురుకోస చిక్కులు పడకుండా ఉంటుంది. అందుకే తీర్చలేదు అనగా లోపల బేరన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇలా పెద్ద పెద్ద కర్రలతో ఇలా కాణాలు అయితే ఉంటాయి. ఆ కాణాల్లో పువ్వు కర్రలు అయితే పెట్టాలి. ఆ కర్రలు పెట్టేటప్పుడు చాలా టఫ్గా ఉంటుందండి, చాలా కష్టంగా ఉంటుంది. కర్రలు పెట్టుకుంటూ కాళ్ళు వెనక్కి జరుపుకుంటూ, అలాగే లోపల చాలా ఉక్కపోత కింద ఉంటుందండి. ఒక కుండలో మనిషి కూర్చుని మూత పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి పొయ్యి లోపల. అయినా కానీ మనకి రూపాయలు కావాలంటే కష్టపడాలి కాబట్టి ఆ కష్టాన్ని పెద్ద పట్టించుకోరండి. కొస్త ఆడతం అయితే అయిపోయిందండి. ఎవరికి కావాల్సినంత వాళ్ళు తీసుకుని రాట్నాలకైతే కట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ట్రాక్టర్ నుంచి ఆకు దించి కట్టేస్తారు. ముందుగా అయితే గుర్రం వేసుకుంటారండి. గుర్రానికి ఇలా తోడుకున్న కొస కట్టేసుకుంటారు. అలాగే కర్రలు కట్టడానికి కోసం కర్రలు కూడా వేసేసుకుంటారు. ఈలోపు ఆకు ట్రాక్టర్ దించడానికి 2 మనుషులను పురమాయించేసి వాళ్ళిద్దరూ రాట్నాల దగ్గర ఆకు అయితే వేస్తారు. మీరు చూస్తున్నారు కదా, తమ్ముడు అయితే కర్రలు వేసేస్తాడు, అలాగే ఆకు కూడా తెచ్చేస్తున్నాడు. నేను వీడియో తీసుకుంటానంటే ఎవరు స్టార్ట్ చేయకుండా మేమైతే స్టార్ట్ చేసేసాము వీడియో కోసము. ఆకు కొట్టినంతసేపు అలాగే కొసిప్పినంతసేపు ఎంతసేపు మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ ఇలాగ ఆకు కట్టేటప్పుడు మాత్రం మాట్లాడకూడదండి. చాలా సీరియస్గా అయితే జరుగుతుంది ఆకు కట్టడం. ఎందుకంటారేమో, ఇక్కడ గుర్రాల మీద కర్రలు కట్టేటప్పుడు ఎవరు ఎంత కడితే అంత మనగాళ్ళని అర్థం. అందుకనే చాలా సీరియస్గా అందించి సీరియస్గా కట్టేస్తారు. ఇక్కడ అందరూ సమానంగానే కడతారండి, కానీ ఒక కర్రైన ఎగస్ట్రా కట్టాలనే పట్టుదల అయితే మగవాళ్ళకు ఉంటుంది. అందుకే అసలు మాట్లాడుకోకుండా సీరియస్గా అయితే కర్ర కట్టేస్తారు. చూడండి, ఫాస్ట్గా అందించేయాలి. 22 గుర్తులు 20 గుర్తులు వేయాలి కర్రకొచ్చి. మగ మనిషి కర్ర కట్టి కర్ర కింద పెట్టేసి వచ్చేసరికి కొస అలాగే కర్ర పెట్టేయాలి. అలాగే కాళ్ళ దగ్గర ఏమైనా ఆకులు ఉంటే ఏరేయాలండి. అంత ఫాస్ట్గా చేసేయాలి పని అయితే. చాలా స్పీడ్గా ఉంటుందండి. చూడడానికి మీకు ఈజీగా అనిపించవచ్చు, చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. నేనైతే తమ్ముడు గుర్రం దగ్గర కూర్చున్నానండి. తమ్ముడు చూడండి ఎంత ఫాస్ట్గా కడుతున్నాడో. కానీ కింద ఆకులు ఏరేసి ఇవ్వడం అంటే ఆషామాషి పని అయితే కాదు. ఆడవాళ్ళు ఫాస్ట్గా అందిస్తేనే మగవాళ్ళు ఫాస్ట్గా కడతారు. అలాగే కర్రలు ఎక్కించేటప్పుడు ఎక్కువ కర్రలు అయితే కట్టేస్తారు. మనం అందించకపోతే వాళ్ళు కట్టలేరు కదండి. యాక్చువల్గా అయితే తమ్ముడు రాట్నం దగ్గర మరదలు కూర్చోవాలండి. మరదలను వీడియో తీయమని నేనైతే ఆకు అందిస్తున్నాను. నేనైతే తీసిన వీడియో తీసినట్టు ఎడిటింగ్ లేకుండా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇలా అయితే బీభత్సంగా
రేడియోలు అయితే పెట్టుకుని పాటలు ఎంజాయ్ చేసుకుంటున్నారు. సూపర్ హిట్ సాంగ్స్ అని ఇక్కడే వింటున్నాను. ఈ సాంగ్స్ పెట్టానంటే నాకు కాపీ రేట్ పడిపోతుంది, అందుకే నేను మాట్లాడుతున్నానండి, లేదంటే డైరెక్ట్గా పెట్టేదాన్ని. ఒకసారి ఈ సాంగ్స్ మీరు కూడా వినండి. విన్నారు కదా, ఒక పాట వెనకాల ఇంకో పాట అలా నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. ఇంక నేను వాళ్ళ మాటలు ఎలా పెట్టగలను. అయినా గుర్రాల కాడ కూర్చున్నప్పుడు అసలు ఎవరు మాట్లాడరండి. ఈ పాటలు వినుకుంటా ఆకైతే అందిచ్చేస్తారు. కట్టు ఫాస్ట్గా చూసారు కదండి, ఆకు ఎలా కొడతారో అలాగే ఈ ఆకుని ఎలా కడతారో చూసారు కదా. అలాగే బేరను దించడం, అలాగే బేరను ఎక్కించడం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. ఈ వీడియోలోనే నేను అప్లోడ్ చేద్దాను, కానీ లెంత్ ఎక్కువైపోతుందండి, కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.